వెల్కమ్ టు కావ్య కిచెన్. ఈరోజు మనం సాఫ్ట్ అండ్ టేస్టీ గులాబ్ జామ్లను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా ఏదైనా ఒక గులాబ్ జామ్ మిక్సర్ని తీసుకోండి. ఈ ప్యాకెట్ను కట్ చేసి ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ పిండి రెడీ అయింది. దీన్ని ఒక పావు గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న బాల్స్లా చేసుకుందాం. పిండి మరీ ఎక్కువగా ప్రెస్ చేయకూడదు, లైట్గా ప్రెస్ చేసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి. గట్టిగా ప్రెస్ చేస్తే గులాబ్ జాములు సాఫ్ట్గా రావు. ఇవన్నీ ఉండలు చుట్టాక ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఉండలుగా చుట్టుకోవాలి. ఇలా చేస్తే గులాబ్ జామ్ పగలకుండా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ వేడయ్యేలోపు వేరే స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఇందులో 1 కప్పు పంచదారకు 1 కప్పు వాటర్ పోసుకొని లేత పంచదార పాకం పట్టుకోవాలి. ఆయిల్ వేడైంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ గులాబ్ జామ్ బాల్స్ వేసుకోవాలి. ఇవి వేసిన వెంటనే గరిటెతో కలిపేయకుండా బాండిని అలా అటు ఇటు తిప్పుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గంటెతో కలుపుకోవచ్చు. ఈ బాల్స్ ఫ్రై అయినవి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇవి కొంచెం సేపు చల్లారనివ్వాలి. పంచదార పాకం కూడా రెడీ అయింది. ఇందులో కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. మనకు లేత పాకం వచ్చింది. ఇప్పుడు ఈ బాల్స్ని పంచదార పాకంలో వేసుకోవాలి. ఈ గులాబ్ జాములు 1 గంట సేపు పంచదార పాకంలో నాననివ్వాలి. అప్పుడే జ్యూస్ అంతా పీల్చుకొని గులాబ్ జాములు సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.